హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఇక థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా, ఈరోజు బట్టలతో యుద్ధం అని. అయితే ఏం యుద్ధం చేయబోతున్నా అనేది చూసేయండి. అయితే ఇన్ని బట్టలు మడత పెట్టడానికి రీజను, మొన్న ఫెస్టివల్ వచ్చిందండి. ఇక సంక్రాంతి ఫెస్టివల్కి వెళ్ళి వచ్చాము. ఇక వెంటనే నేను రాగానే బట్టలన్నీ వాష్ చేసేసాను. ఇంకా వాష్ చేసి అలా పెట్టానో లేదో మళ్ళీ ఒక 2 డేస్కే హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చిందండి. ఇక ఆ బట్టలు ఈ బట్టలు అన్నీ కలిపి చాలా ఎక్కువైనాయండి. ఇక ఎలాగైనా సరే అన్ని బట్టలు మడత పెట్టేద్దామని చెప్పేసి ఈరోజు ఫిక్స్ అయ్యానండి. బీరువాలో బట్టలు ఇలా సెల్ఫ్లో అయితే ఆల్రెడీ నేను మడత పెట్టేసాను, చూస్తున్నారు కదా. ఇక ఇవైతే ఉతికేసిన బట్టలు. ఇక అన్ని బట్టలు నేను ఇలా ఈరోజు మడత పెడదామని, అందుకని చెప్పేసి బట్టలతో యుద్ధం అని చెప్పేసి నేను థంబ్‌నెయిల్ అలా పెట్టానండి. అయితే బట్టల గురించి మాట్లాడుకుంటే, ఒకప్పుడు బట్టలు కేవలం పండుగలకి లేకపోతే ఏదైనా పెళ్ళిళ్ళు ఉంటే కొనేవాళ్ళండి కదా, అందరికీ తెలిసే ఉంటుంది. కానీ ఇప్పుడైతే ప్రతి దానికి బట్టలు కొంటున్నారండి. అవసరానికి మించి ఇల్లు నిండా బట్టలే ఉంటున్నాయి. అయితే నేను మాత్రం అంతగా తీసుకోనండి, ఉన్న బట్టలే యూజ్ చేసుకోవాలనుకుంటా. వేరే వాళ్ళని చూసి పెద్దగా కొనడం అలాంటివి ఏం చేయనండి. ఎప్పుడైనా ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి అట్లా ఏదన్నా ఒక డ్రెస్ కొంటానండి, అంతే తప్ప అసలుకి ఇంటి నిండా బట్టలు ఉండాలి అని చెప్పేసి అస్సలు కొనుక్కోను. పైగా కొన్న ఒక్క డ్రెస్ అయినా సరే నేను చాలా తక్కువ రేట్లో కొంటానండి. ఇక 500 బిలో, అంతే. ఎక్కువ అస్సలు నాకు బట్టలకి కాస్ట్ పెట్టబుద్ధి కాదు. ఇక ఇలా అన్ని బట్టలన్నీ మడత పెట్టేశానండి. ఇక బట్టలన్నీ మడత పెట్టాక ఈ బట్టలు కనిపించకుండా ఉండడానికి ఇలా నేను కటన్ పెట్టేస్తానండి. అయితే రెంటెడ్ హౌస్లో ఉన్న ప్రాబ్లమే ఇదండి. అసలు వాళ్ళు మేకులేమో కొట్టివ్వరు, మనం కొట్టుకుందామంటేనేమో అసలు వద్దంటారండి. ఇక చూడ్డానికి చాలా గలీజ్గా అనిపిస్తుంది. ఇవేమో నేను సెల్ఫ్కి పెడదామని చెప్పేసి ఆన్లైన్లో కొన్నానండి, కానీ అసలు పెట్టడానికి మేకులే కొట్టనివ్వట్లేరండి మా ఓనర్స్. అందుకనే ఇక మేము అడిగాము ఫస్ట్, ఎందుకంటే అడిగి చేయాలి కదా అని చెప్పేసి. మేము ఇలా కొట్టుకుంటామంటే వద్దు అన్నారు, ఆ గోడలన్నీ పాడైతాయి అని చెప్పేశారు. ఇంకా అలాగే వదిలేస్తే వచ్చిన వాళ్ళందరూ ఆ బట్టల సైడే అలా చూస్తున్నట్టు ఉంటుందండి, బట్టలే కనిపిస్తుంటాయి. కానీ ఏం చేస్తామని ఇలా అడ్జస్ట్ చేసేసానండి నేను. ఇక బీరువా కూడా సర్దేద్దామని చెప్పేసి ఇక చూడండి, బీరువా కూడా నేను అన్ని బట్టలన్నీ తీసి సర్దుతున్నానండి. అయితే బీరువాలో నేను కొన్ని బ్యాగ్స్ తీసుకున్నానండి. ఎందుకంటే మనం ఎంత సర్దినా కానీ అలా ఎలా పడితే అలా పడిపోతున్నాయండి మనం నెక్స్ట్ తీసుకునేటప్పుడు. అందుకని నేను ఈ 3 బ్యాగ్స్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ ముందే తీసుకున్నానండి. ఇక ఆ 3 బ్యాగ్స్లో నా బట్టలు సర్దుకున్నానండి నేను. డైలీ వేర్ శారీస్ అని, ఇంకా పట్టు శారీస్, తర్వాత బ్లౌజెస్ అలా పెట్టుకోవడానికి అని చెప్పేసి. ఇక మళ్ళీ మా వారు కూడా బాగున్నాయి క్వాలిటీ, వేరేవి కూడా ఆర్డర్ చేయి నా బట్టలకు కూడా అని చెప్తే, మా పాప బట్టలకి మా వారి బట్టల కోసం అని చెప్పి ఇక ఒక 3 బ్యాగ్స్ ఆర్డర్ చేశానండి. అవి కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ, మీరే చూడండి, చాలా పెద్దగా వచ్చింది. ఇక నేను బీరువా గురించి ఒక స్టోరీ చెప్తానండి, నవ్వుకుంటారు మీరు కూడా. నాకు పెళ్ళైన కొత్తలో మా వారు ఒక ఊర్లో ఉండేవాళ్ళండి. ఆ ఊర్లో తను ఒక్కరే ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు మా అత్తయ్య వాళ్ళు వచ్చేవాళ్ళంట అండి. అయితే బీరువా ఇవన్నీ ఉండేటివి. అబ్బాయిల గురించి తెలిసిందే కదండి, వాళ్ళు ఇంటిని అంత నీట్గా ఉంచుకోరు, చాలా తక్కువ మంది ఉంటారండి. ఇక నీట్గా ఉంచుకోవాలి అనుకుంటారు. కానీ మా వారైతే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టే ఉంటాడు, అసలు ఏవి పెద్దగా సర్దుకోడండి. ఇక మా అత్తయ్య అప్పుడప్పుడు వచ్చి అన్నీ క్లీన్ చేసి వెళ్ళేదంట అండి. అయితే ఈ బీరువా నేను పెళ్ళైన తర్వాత ఒక 2 డేస్కి ఇలా రూమ్కి వచ్చినప్పుడు ఈ బీరువాల నుంచి చీమలు అలా బయటకు వస్తున్నాయండి. అయితే ఎందుకు బీరువాల నుంచి చీమలు వస్తున్నాయి, బట్టలే ఉంటాయి కదా, ఇందులో ఏమైనా స్వీట్ లేదు కదా అని చెప్పేసి నేను బీరువా ఓపెన్ చేసి చూసానండి. అసలు బీరువాలో ఏం పెట్టారో మీరు నమ్మరు, కానీ ఉప్మా రవ్వ, తర్వాత అవి జీడిపప్పులు, బాదం పప్పులు అలాంటివి పెట్టారండి బీరువాలో. నాకైతే తెగ నవ్వు వచ్చింది. అసలు ఇవి ఎవరైనా బీరువాలో పెడతారా అని మా వారిని అడిగాను. అయితే మా వారు ఏమన్నారంటే, ఏమో బయట పెడితే పాడైపోతుందని చెప్పేసి బీరువాలో పెట్టాను అని అన్నారండి. ఇక నాకైతే నవ్వాలా ఏడవాలా అనేది అర్థం కాలేదండి. ఇక ఏం చేయలేం కదా, ఇంక నేను అన్నీ తీసి నీట్గా సర్దానండి. ఇక అందుకని అంటారు ప్రతి ఒక్క ఇంట్లో ఆడపిల్లలు ఉండాలి, ఆడపిల్లలు చేసినట్టు మగపిల్లలు చేయలేరండి. ఇది మాత్రం 100% కరెక్ట్. ఇక నేను అది ఎప్పుడు నేను బీరువా సర్దినప్పుడల్లా నాకు నవ్వొచ్చి మా వారికి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నేను పెళ్ళైన కొత్తలో వచ్చినప్పుడు ఇలా జీడిపప్పులు అవన్నీ పెట్టారు అని. అయితే మా వారు ఉండి ఇంకా ఏం చేస్తాం, మాకు తెలియదు కాబట్టి అలా పెట్టాను
అని అలా నవ్వుకుంటా అనేవాడండి. ఇక ఇవే బ్యాగులండి నేను బీరువాలో బట్టల కోసమని తీసుకున్న 3 బ్యాగ్స్ వచ్చినాయండి. ఇవైతే ఇంకా చాలా తక్కువ రేట్ పడిందండి. నాకు 150, 170 అలా. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మీషో నుంచి ఆర్డర్ చేశాను. కానీ ఈ బ్యాగ్స్ వల్ల చాలా యూజ్‌ఫుల్ అనిపించిందండి నాకు. ఎందుకంటే మనము ప్రతీదీ ఇట్లా సెపరేట్‌గా పెట్టడం వల్ల మనకు ఎప్పుడు కావాలన్నా బీరువా ఏమో చాలా గలీజ్‌గా అనిపియదు. మనకు కావాల్సిన బట్టలు ఇందులో ఉన్నాయని చెప్పేసి నీట్‌గా తీసుకోవచ్చండి. ఇక దేనికి దానికి ఉంటే చాలా బాగుంటుంది. మా వారి బట్టలు ఒక దాంట్లో, మా పాప బట్టలు ఒక దాంట్లో, నా బట్టలు ఒక దాంట్లో ఉంటే ఇబ్బందిగా అనిపించదండి. టక్కున తీసుకోవచ్చు. కానీ అదే నేను అలా పెట్టడం వల్ల ఇక మరి పాప పుట్టినప్పటి నుంచి చాలా బట్టలు అవుతున్నాయండి. ఎట్లా పడితే అలా పెట్టేస్తున్నాము. దానివల్ల బీరువాలో స్పేస్ లేనట్టు అనిపిస్తుందండి. కానీ మీరు ఈ బ్యాగ్స్ యూజ్ చేయండి. బీరువాలో చాలా స్పేస్ మిగులుతుందండి. నీట్గా అరేంజ్ అవుతుంది. అందుకనే మరీ ముఖ్యంగా ఆర్డర్ చేశానండి ఈ 3 బ్యాగ్స్. ఫస్ట్ 3 బ్యాగ్స్ చేశా కదా, వాటి తర్వాత ఈ బ్యాగ్స్ కూడా ఆర్డర్ చేశానండి. మా వారి బట్టలు అవన్నీ సెట్ చేద్దామని చెప్పేసి నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ ఇది ఎలా వచ్చిందంటే స్టెప్ బై స్టెప్ వచ్చిందండి. ఫస్ట్ ఒక లార్జ్ బ్యాగు, తర్వాత కొంచెం ఇంకా చిన్న బ్యాగు, తర్వాత ఇంకా చిన్నది. ఇప్పుడు నేను సర్దుతున్న బ్యాగు చాలా స్మాల్ బ్యాగ్ అండి ఇది. కానీ మా వారి బట్టలు సరిపోయినాయి. అసలు పెద్ద బ్యాగ్ని అయితే యూజే చేయలేదండి. అంత పెద్దగా వచ్చింది. చాలా పెద్దగా వచ్చినాయండి బ్యాగులు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలా చిన్నగా వస్తాయి అనుకున్నా, కానీ చాలా పెద్దగా వచ్చింది. అసలు బట్టలు అందులో స్పేసు అన్నీ పెట్టంగా కూడా ఇలా మిగిలిపోయిందండి. చూస్తున్నారు కదా, చాలా బాగుందండి క్వాలిటీ. ఇక నేను పెద్ద బ్యాగ్లో అయితే మనం యూజ్ చేయని బట్టలు ఉంటాయి కదండి, అంటే పక్కకు పడేసిన బట్టలు, అవన్నీ అందులో సెట్ చేసేసి ఎప్పుడన్నా ఎవరైనా వచ్చినప్పుడు ఇద్దామని చెప్పేసి అలా మొత్తం అందులో పెట్టేశానండి. లేకపోతే ఆడ ఈడ కొంచెం అలా నేను ఎక్కడ పడితే అక్కడ మూటలుగా పెట్టేస్తున్నానండి. కానీ ఈ బ్యాగ్ల వల్ల నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు కూడా యూస్ఫుల్ అనిపిస్తే తీసుకోండి, చాలా బాగున్నాయి. ఇక అలా బీరువాలో అన్నీ సర్దేశానండి నేను. చాలా దుమ్మెళ్ళిందండి బీరువాల నుంచి అయితే అసలుకి. ఇంక చూడండి, సింపుల్గా ఇలా సర్దుకున్నాను. ఇప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుందండి. పైన బ్యాగ్స్ పెట్టుకున్నా, డైలీ వేర్ ఇలా పెట్టుకున్నానండి. యూస్ చేయనివన్నీ ఆ బ్యాగ్లో పెట్టేశాను. చాలా బాగుంది. ఇక నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఓకే అండి, ఉంటా మరి, బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి.